మాకు ఇంత కష్టంలోనే ఉన్నాము, ఎవరు కూడా పట్టించలేదు. కలెక్టర్ దగ్గరికి, డిఓ గారికి, అందరికీ మేము ఇంత కష్టంలో ఉన్నాము. మాకు దానికి మాకు చెల్మ నీరుకు వస్తున్నామండి. మాకు ఆ సోలార్ ఇచ్చారండి, సోలార్ కూడా మాకే పోయిందండి. అది కూడా నీరు లేదండి, పోయి 5 నెలలు అయిందండి. మాకు ఎవ్వరు కూడా పట్టించలేదండి. ప్రెసిడెంట్ పోయినా ప్రెసిడెంట్ కూడా పట్టించలేదండి. మా ఇంత కష్టాల్లో ఉన్నామండి. ముద్రవారం కూడా మేము ఇలా తెచ్చుకుంటున్నామండి. మరి మేము ముద్రవారం మా కాలువ దాంట్లేం కదండి, వర్షంలోనంటే దాంట్లేం కదండి. మేము ఇంటికి ఒక కుళాయి వేస్తున్నారండి, ఇంటికి ఒక కుళాయి కూడా లేదండి, వేయలేదండి. అందరు అన్ని ఊళ్ళంతా బాగుపడతారండి, మా ఊరే బాగుపడతలేదండి. మా ఊరే వెనుకపడుతుందండి. అలాగే మాకు ఇప్పించాలని మేము కోరుతున్నామండి. ప్రభుత్వం వల్ల కలెక్టర్ ఇబ్బంది అవుతుందండి. మాకు ఇంటింటికి కుళాయి వేస్తున్నారండి, అస్సలు వేయట్లేదండి. ఏ ప్రెసిడెంట్ అంటే శివ గారు కూడా పట్టించుకుంటలేదండి మా బాధలకి. ఆ బాధలకి మేమే ఇబ్బంది పడుతున్నామండి. వర్షాకాలం వచ్చిందండి ఇప్పుడు. ఆ వర్షానికి మరి మేమేం చేయాలండి? మధ్యలో ఒక వాగు ఉందండి, ఆ వాగు నీళ్ళు మాకు దాటడానికి ఇబ్బంది అండి. మరి ఆ కాలువ వచ్చాక మేము ఆ ఊట నీళ్ళు కూడా ఇబ్బంది అండి మాకు తాగడానికి. మాకు వంట కూడా అవ్వదండి అప్పుడు. మాకు ఇబ్బందిలో ఉన్నామండి. మాకేం చేస్తారండి? మాకు ఈ నెలలోపే మాకు నీళ్ళు కావాలండి. మాకు సోలార్ వేస్తారో లేకపోతే బోర్ కుళాయి వేస్తారండి. మాకు అదే ముఖ్యమండి. ఇవ్వగారండి మాకు ఏదో ఒకటి దయచేయాలండి. మేము